నా పేరు ఎస్కేలు, మా పాప పేరు ఎల్ఎన్. పుట్టినప్పటి నుండి మా పాప ఎలా అంటే ఇందాక ఆంటీ ఒకరి గురించి సాక్ష్యం చెప్పింది కదా, వాళ్ళ పాప గురించి. వాళ్ళ పాప ఏం తినకుంటే ఎంత వాళ్ళ మమ్మీ నేర్పించిందో. మా పాప పుట్టినప్పటి నుండి అంతే. అసలు పడుకోకపోయేది, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. 24 గంటలు ఏడుపు. అసలు పాలు కూడా తాగకపోయేది, ఏది పెట్టినా తినకపోయేది. తనతో పాటు నేను కూడా ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. అసలు ఏం తినకుండా 5 రోజులు 6 రోజులు కూడా ఉండేది. మళ్ళీ ఎలా చాలా బలంగా ఉండేది. అసలు ఏంటో అర్థం కాకపోయేది. ఎంత ప్రేయర్ చేసి ఏడ్చినా కూడా నాకు అసలు ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అంటే ఆ ప్రాబ్లం అనేది అసలు పోలేదు. ఎప్పుడు నేను గ్లోరియస్ చర్చ్కి వెళ్తాను, అక్కడ కూడా నేను ప్రేయర్ చేయించేది. పాస్టర్ అమ్మతో అందరితో ప్రేయర్ చేయించేదాన్ని, సేవకులతో కూడా. అయినా కూడా మార్పు లేదు. ఆంటీతో కూడా ప్రేయర్ చేయించాను. అలా ఒక 3 years 4 years 4 సంవత్సరాల తర్వాత మా పాప మారింది. 4 సంవత్సరాలు ఆ బాధ ఏంటో నేను అనుభవించా. 1 సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం కూడా అయిపోయింది. 5వ సంవత్సరంలో మా పాప 5వ సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు అప్పుడు మార్పు గమనించాను నేను. అన్ని రోజులు నేను చాలా బాధపడ్డాను. తర్వాత ఆంటీ ఒకరోజు ఏమంది అంటే, అప్పటికి ఇంకా మారలేదు మా పాప. ఆంటీ ఇంకా నా వల్ల కాదు ఆంటీ, ఈ పాపను చూసుకుంటూ నేను నేర్చుకుంటూ ఇంకెన్ని సంవత్సరాలు, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది, అసలు నాకు బ్రతకబుద్ధి అయితే లేదంటే. మెయిన్గా చూస్తూ ఏడ్చుకునే బదులు ఒకటిసారి చచ్చిపోయింది బెటర్ అనిపిస్తుంది నాకు, నా పాపను చూస్తూ నేను ఏడ్చుకునే బదులు అని. ఒకరోజు బాగా ఏడ్చాను ఫోన్లో ఆంటీతో. అయితే ఏం చెప్పిందంటే ఆంటీ, నేను 9 to 11 అంటే నైట్ 9 నుండి 11 వరకు ప్రేయర్లో ఉంటా, నువ్వు కూడా సేమ్ అదే టైంలో 9 నుండి 11 వరకు ప్రేయర్లో ఉందాం మన ఇద్దరం పాపతో, అంటే పాప గురించి ప్రేయర్లో ఉందాము అని ఉంది ఆంటీ. సరేనా, నేను మా ఇంట్లో, ఆంటీ ఇక్కడ, అలా ప్రేయర్లో ఉన్నాం. 9 to 11 వరకు ప్రేయర్లో ఉన్నాం. ఆంటీకి ఒక వాగ్దానం వచ్చింది. ఏంటి అంటే, పాపని దేవుడిలో నడిపించాలి. అప్పుడు దేవుడు వాక్యం చెప్తూ, దేవుడి గురించి అన్ని చెప్తూ పెంచితే, అంటే డైలీ అలా చేస్తే మీ పాపలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని వాగ్దానం తీసింది ఆంటీ. సరేనా, ఆంటీ చెప్పినట్టు ప్రతిరోజు కొంచెం దేవుడి గురించి, పాస్టర్ అమ్మ చెప్పినట్టు దేవుడి గురించి నా పాపకి రోజు ఒక చిన్న వాక్యం, తను అసలు ఆ వాక్యం వినడానికి కూడా వినకపోయేది, ఏడ్చేది. అలా దేవుడి వాక్యం రోజు అలా చెప్తూ ఒక వారం 10 రోజుల్లో సెట్ అయిపోయింది. అంటే ఏడవడము ఏం లేకపోయేది, పెట్టింది తినేది, సైలెంట్గా ఉండేది. అలా నేను 4-5వ సంవత్సరంలో అప్పుడు మార్పు గమనించాను. అలా ఆంటీ నేను ఇద్దరము ప్రేయర్లో ఉంటే ఒక్కరోజు దేవుడు మాట్లాడి, మీకు కుమార్తెని దేవుడిలో నడిపిస్తేనే మార్పు అనేది చూస్తామంటే, అలా నేను చిన్నగా వాక్యం చెప్తూ నడిపించాను. అప్పుడు నా పాపలో నేను మార్పు చూశాను. అలా ఆంటీ ప్రేయర్ ద్వారా, పాస్టర్ అమ్మ ప్రేయర్ ద్వారా నా పాపలో నేను మార్పు గమనించాను.